ఇది చాలా పాత వీడియో అండి. మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ యూట్యూబ్ చిన్న పిల్లలు కనిపిచ్చారు అన్న ఉద్దేశ్యంతో ఈ వీడియోకి ఒక రిస్ట్రిక్షన్ ఇచ్చి ఆఫ్ చేసేసిందన్నమాట. సో, నేనైతే ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని డిలీట్ చేసేసి మళ్ళీ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా గతంలో చూసేసిన వాళ్ళైతే ఆ వీడియోని స్కిప్ చేసేయండి. వీడియో అయితే చాలా బావుంటుంది. హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఎత్తైన కొండ, పచ్చని అడవి, తుంపర్ల వాన, చినుకు తడికి పులకించే ఓ చిన్న గిరిగ్రామం, ఆడంబరాలకు ఇంకా అలవాటు పడని అడవి కోనలు, అలాంటి చోటికి ఈరోజు మనం వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఎటు చూసినా కూడా మనసు ఆకలిని తీర్చే అడవి అందాలేనండి. వాటన్నింటినీ కూడా మదిలో పదిలపరుస్తూ వెళ్ళిపోతూ ఉంటే కాలువ పక్కనే నాకు ఈ కొత్త రకం పుష్పాలేవో కనిపించాయి. వీటిని పువ్వులనాలో మరేమనాలో తెలియట్లేదు గానీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. చాలా బాగున్నాయి కదా ఇవి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మాత్రం మంచు వర్షపు చినుకులని దాటుకుంటూ ఆ కొండల్ని కమ్మిన ఆ మేఘాల్ని చూసుకుంటూ చక్కగా ఒక ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకున్న గ్రామానికైతే వెళ్ళబోతూ ఉన్నామన్నమాట. పక్షిగూళ్ళంతా సహజత్వంతో చల్లని తుంపర్లు పడుతూ ఉంటే ఈ విలేజ్‌లో ఒక చెల్లైతే మాత్రం చక్కటి చిరి చేపలతో ఒక పులుసు చేసుకొని వేడివేడిగా తినటం ఈ వీడియోలో చాలా హైలైటెడ్‌గా ఉంటుంది. ఆ కూర కూడా చాలా కొత్తదనంగా తయారు చేశారన్నమాట. మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మాత్రం చాలా బాగుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏడు చెల్లి బుట్టలో చోడుపిండా పోయి చిన్న బుట్టలో విసుగు వస్తున్నారా ఇప్పుడు? దేనికోసం చెల్లి? కూర చేస్తారా? దాంతో ఎలా చేస్తారమ్మా కూర? అంబలు కాసుకుంటారేమో. ఓహో, కూరలో కొంచెం కలిపి పోస్తారు. కందులు కూర చేస్తున్నారు ఇప్పుడు. చెల్లి ఎటు బయలుదేరారమ్మా? ఎటు బయలుదేరారు కత్త పట్టుకొని? కర్రాలకి వెళ్తున్నారా? ఇప్పుడు చినుకులు పడుతున్నాయి ముసాబుకి. అమ్మా ఎలాగ రాత్రికి ఎలా ఉడుకుతుంది కదా. అదేలే. మరి వీరి జీవితాలను, జీవన విధానాలను చూపించాలి అంటే ఏ ఒక్క రోజులోనో లేదా 1-2 వీడియోల్లోనో చూపించటం అసలు ఎవ్వరి వల్ల కూడా కాదండి. అసలు సాధ్యం కానే కాదు. వీళ్ళ పుట్టుక నుండి చావు వరకు ప్రతీదీ కూడా అడవితో ముడివేసి, ప్రతి ఆచారాన్ని అడవితో పెనవేసి జీవిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఏ కొండకి వెళ్తారు చెల్లి? వెనకాల కొండకేనా? ఎంతమంది వెళ్తున్నారు? ఇగో ఎత్తైన కొండలు ఉన్నాయి చూడండి, వెనకాల వైపు ఈ కొండలకి వెళ్తారంట. ఆవునిప్పరా? ఏ కొండలెక్కి తింటికి రావట్లేదా? నిప్పట్లేదా? ఈ పశువుల పాక మీద చెల్లి ఎన్ని ఆవులు ఉన్నాయి? మరి వాటికి కాయటానికి ఎవరు వెళ్తారమ్మా? వాటిని కాపల కోసం ఎవరు తీసుకెళ్తారు అడవికి? మీకు కుళాయి అక్కడ పెట్టారా చెల్లి?
కుళాయి పెట్టారా అక్కడ? కొలాయి పెట్టారు. కాదు చెల్లి, ముందు సంవత్సరం మేము వచ్చినప్పుడు ఇక్కడ బడి లేదు కదా, బాడలేదు, కానీ ఇప్పుడు బడి ఉంది. చూడండి ఫ్రెండ్స్, వెనకాల కనిపిస్తుందా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అని. నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మాస్టర్ వస్తారా చెల్లి? వస్తారా? ఆహా, ఎంతమంది పిల్లలు వెళ్తున్నారమ్మా బడికి? అంతే 9 మంది వెళ్తారు. 9 మంది? 9 మంది అంటే చాలా ఎక్కువ మంది అని అర్థం. మన ఇలాంటి కొండ ప్రాంతంలో 9 మంది పిల్లలకి చదువు అంటే చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దూరపాలెం. దూరపాలమా దూరపొలమా చెల్లి? దూరపొలం అంటారా దూరపాలెం అంటారా? పొలం, దూరపొలం. అదేలే, అంటే నేను పాలెం అనుకున్నాను ఇప్పటి వరకు, అందుకని దూరపాలెం కాదు కదా, దూరపొలం. అంటే మీ పొలాలు దూరంగా ఉన్నాయని దూరపొలం అని పెట్టుకున్నారా? సరే చెల్లి. చెల్లి ఏంటి మరి రోజు వంటలు? చేపల కూర వంటానండి. ఏం చేపలమ్మా? కాలు చేపలా? లేదు, ఎండి చేపలు. ఎండి చేపలు కొనుక్కున్నారా? కొనుక్కున్నామని. ఆహా, పెద్ద చేపలేనా? చిన్నది అని. చిన్న చేప, సిరి చేపలా? ఇది పెద్ద చాపరాయి దగ్గర పెట్టుకున్నారనమాట, కారం నూరుకోవడానికి అనమాట. ఇది ఎండుమిరపకాయలు పసుపు కలిపేసి నూరుకుంటారు, కారం నూరుకునే రాయి. కిరోసిన్ లేక ప్లాస్టిక్ కవర్లతో అంటించుకుంటున్నారు పొయ్యిలు. అప్పుడు గతంలో ఇచ్చేవాళ్ళు కిరోసిన్, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు కదా. ఎక్కడికి వెళ్ళావు చెల్లి? ఇప్పుడు చేస్తున్నావు వంట? ఈ బూదలా అని. బూదరాళ్ళు వెళ్ళారా? ఏమైనా పనికి వెళ్ళారా? కాదని డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి. మీకు ఇవ్వాలమ్మా, ఇచ్చారా మరి? ఇవ్వలేదని అందరూ ఒక్కలేదు. అయ్యో, ఏం పనికి వెళ్ళారు తల్లి? అంతే, తుప్పలు కాదు అని పొలం కోతకి వెళ్ళాము. ఎలా ఉంది చెల్లి మీ ఇల్లు? ఇది ఒక్క గదేనా? 2 గదులు. 2 గదులు. అవతల పక్క కూడా గదేనా? అది కరెంట్ ఉంది, చక్కగా కరెంట్ లాక్కున్నారు. పెద్ద గది పెట్టుకున్నారు. ఇది బడ్డీ లాగా వేసుకున్నారా? ఎందుకమ్మా ఇది బడ్డీ? దాన్నము అలాంటి వేసుకోవడానికి, చోళ్ళు అలాంటి. Ragu kok garkan juga mana? ఏ ఊరు సంతకి వెళ్తారు చెల్లి మీరు? ఇక్కడ ఆదివారం కూడా వెళ్తాము అని ఇక్కడ పెద్దలు వెళ్తాం. ఆదివారం అంటే కొయ్యూరు సంతకి వెళ్తారు. శుక్రవారం రోజు పెదవలస సంతకి వెళ్తారు కదా. పెదవలస సంతకంటే ఇప్పుడు ఈ కొండలు ఎలా ఎక్కెళ్తారమ్మా? అలాగే కదా, నడిచి వెళ్ళిపోతారా? నడిచే అని బాబా, చాలా దూరం కదమ్మా. దూరం అని కానీ నడిచేస్తారు అలాగా. ఇప్పుడు ఆ కూరలో ఈ నెత్తళ్ళు వేస్తారమ్మా, చిన్న నెత్తళ్ళు చేపలు. ఎక్కడ కొని తెచ్చుకున్నారు చెల్లి? నిన్న మంగళవారం కదా అక్కడ గరిమెండ వెళ్ళారా సంతకి? ఎక్కడ? ఇక్కడ నుంచే? ఇక్కడ నుంచే. సంత కోసం అంత దూరం వెళ్ళారా? వెళ్ళామని. బాబా, చాలా దూరం కదా. ఎలా వెళ్తారమ్మా అక్కడికి? అలాగే గుప్పు ఎక్కి మరి వెళ్ళాలి. నడిచే గరిమండ సంత అంటే చాలా దూరం అండి ఇక్కడ నుంచి. దూరం. గతంలో కూడా గరిమండ సంత వీడియో మనం చేయటం జరిగిందన్నమాట. సంతకైతే చాలా మంది జనాలు గుర్రాల మీద వస్తారు.
ఆ చక్కగా ఒత్తైన చెట్ల నీడల్లో జరిగేటువంటి సంత అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది సంత అయితే మాత్రం. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరము. మరి ఎలాగ కొండలు ఎక్కి దిగి వెళ్తారా? ఇది చూడు లింగవరం ఏదో ఉంది, అలాగే వెళ్తారా? లేదనే కిండే కింద నుంచి వెళ్ళిపోతారా? కిండే నుంచి కిండంగి అది ఎక్కడ ఉందమ్మా? కిండంగి ఇటు కిండంగి కూడా ఉందా ఊరు? ఉందానే. అది ఎలాగ వెళ్ళాలి? నడిచి వెళ్ళాలా? ఎంత దూరం ఉంటదండి అది? ఒక దూరం ఉంటదనే. అది కొద్ది సరి ఉట్టి ఎండి చేపలు పులుసు పెడుతున్నావు ఈ రోజు అయితే. అవుననే. ఏ అడవిలో ఏం దొరకట్లేదమ్మా మనకి? దొరకట్లేదని. అదేంటి చెల్లి? ఆగాదు, ఏంటది? ఇది సోడపిండి అని. చోడపిండా? ఆహా, కొంచెం పిండి తీసుకున్నావు. దేనికోసం అమ్మా ఇది? అంటే కూర వండుతాను. ఇప్పుడు కూర చేస్తావు దీంతో? సరే, పిండితో కూరలు చేసుకుంటున్నారు చాలా మీ ప్రాంతంలో ఎక్కువగా. చోళ్ళు మీరు పండించుకున్నాయనా చెల్లి? మేమే పండిస్తామని. మీరు పండించుకున్నాయా? ఉన్నాయా చెల్లి సంవత్సరం? ఉన్నాయని. అమ్ముతారా? అమ్మమ్మనే తినడానికి. మీరు తినడానికి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చోడు పిండి ఇలా పులుసులో పోస్తారా? ఇదైతే కొత్త మోడల్ అన్నమాట, ఇప్పుడు దాకా చూడలేదు నేను. చిన్న లొట్టి దాకా లాంటిదే కూర దాకా. అది అలా దగ్గరికి ఎగిరిపోతే ఇంకా మంచిగా కూర రెడీ అయినట్టే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్షం అయితే ఎలా పడతా ఉందో అలా కురుస్తూనే ఉందన్నమాట. ముసాబు ఎన్ని రోజుల్లో మరి తెలియదు. వర్షంలో తడిసిపోతున్నావు చెల్లి. అవునన్నయ్య. జీయని పడుతూనే ఉంది వర్షం అయితే. లజ్జాని డబ్బు. చెల్లి ఉడికిపోయిందా కూర? ఉడికిపోయిందనే. రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా చేసేసారు చెల్లి వంట అయితే. తినేస్తారా? ఇప్పుడు బావగారు వచ్చాక తింటారా? తింటామన్నయ్య. తింటారా? సరే, నేను కర్రాలకు వెళ్తాను కదా. కర్రాలకు వెళ్తారమ్మా? సరే చెల్లి, సరే. ఒక్కదాని వెళ్తావమ్మా? ఒక్కదానే. మరి వర్షం వస్తుంది, ఎలా వెళ్తావరా? అలాగే కదన్నయ్య. అలా తడిసే చెల్లి. మీరు పండించుకున్న ధాన్యమేనా? అవే అని. గోడన్స్ బియ్యమేనా? కార్పొరేషన్ లో ఇస్తారు. ఓకే ఓకే. చిన్న కూర చేశారు, సింపుల్ గా చేసేసారు.
తర్వాత తిన్నాను ఎక్కువ వాయి వాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చని కొండలు, ఆ మేఘాలతో కమ్ముకున్న కొండలు అన్నమాట. ఇలా ముసాబు పట్టుకుంది. మా ప్రాంతంలో అయితే కురుస్తూనే ఉంది వర్షం అయితే. చూడండి ఇలా చల్లని ఇలాంటి టైంలో ఇక్కడ మనకి లక్ష్మీ చెల్లి అయితే చక్కగా నెత్తళ్ళతోని రాగుపిండి కాంబినేషన్లో ఒక మంచి కూర తయారు చేసుకొని వేడివేడిగా తింటూ ఉన్నారన్నమాట. ఎలా ఉంది చెల్లి కూర? మీరు తయారు చేసుకున్న కూర బాగున్నదండి. బాగుందా? వేడివేడిగా తినేస్తూ ఉంటే. మరి బావగారు వస్తారమ్మా ఇప్పుడు భోజనానికి? రారా సాయంత్రం వరకు రారా? రారు. మరి ఆయనకి భోజనం మరి అక్కడ కిందలో వెళ్ళి మరి తాగుతారండి. సాయంత్రం వచ్చిన తర్వాతే భోజనమా? తడిసిపోయిన కర్రలు మరీ బరువు ఉంటాయి. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? లక్ష్మణ్ రావు గారా? ఇప్పుడు కొండకెళ్ళి వస్తున్నారా? మేకల కాపుకండి. ఈ అడవులంతా తిరుగుతూ ఉంటారు కదండి, ఈ అడవుల్లో ఏమైనా మనకి ప్రమాదకరమైన జంతువులు ఏమైనా ఉంటాయా? ఏమీ లేవండి. ఏ భయం లేదు, ధైర్యంగా తిరగచ్చు. అప్పుడే పొద్దుపోయిందండి. ఈరోజు నేను పొద్దుముఖం చూడకుండానే పొద్దుపోయిందన్నమాట. ఆవుల్ని మేకల్ని కూడా ఊరికి తోలుకొచ్చేశారు. మధ్యాహ్నం కొంతమంది ఆడవాళ్ళు ఎదురుగా కనిపిస్తున్న కొండల మీదకి వెళ్ళి బాగా తడిసిన పుల్లల్ని పెద్ద పెద్ద మోపులు కట్టి పట్టుకొచ్చారు. మీరు చూసారు కదా. మరి మీకైతే మాత్రం ఇలాంటి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, చిటపట చినుకుల ఈ తుంపర్ల వర్షం పడుతూ ఉన్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. హాట్‌గా పకోడీలు తింటూ కాఫీ లాంటి మూవీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి రొటీన్ డైలాగ్స్ పెట్టకండి ప్లీజ్. నాకైతే మాత్రం ఫుల్లుగా దుప్పటి కప్పేసుకొని చిటపట చినుకుల శబ్దాలను వింటూ, జోరు వాన అయితే ఆ జోరు వాన శబ్దాన్ని వింటూ, ఆ వాన కంటే గట్టిగా పాటలు పాడుకుంటూ ఫుల్లుగా దుప్పటి కప్పేసుకొని పడుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏదో బరువును మోస్తూ కొంతమంది కనిపించారు. ఏంటా అని ఆపి అడిగితే వాళ్ళు చూపించినవి ఇవన్నమాట. చూడండి, భలే ఉన్నాయి అడవి దుంపలు కదా. అమ్ముతారండి అమ్మడానికే? ఎంత అండి రేట్ ఇలాగా సంచిలో? 200 నిండగా ఉంటే 200. ఇప్పుడు 100 రూపాయలకి అలా ఇవ్వచ్చామలే. బాగున్నాయి చక్కగా. ఏం దుంపలు అంటారండి వీటిని? అడవి దుంపలు అంటే వీటిలో పిండి దుంపలు ఏయో దుంపలు లేవా? చూసారు కదా అండి, నా శైలిలో ఒక చిన్న గిరిజన గ్రామాన్ని, అడవి గ్రామాన్ని. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.